రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బెంగళూరు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతుడు తిరుపతికి చెందిన అశోక్ రెడ్డిగా గుర్తించారు. అనంతరం రోడ్డుపై భారీగా నిలిచిన ట్రాఫిక్ ను క్లియర్ చేసిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బెంగళూరు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుడు తిరుపతికి చెందిన అశోక్ రెడ్డిగా గుర్తించారు. అనంతరం రోడ్డుపై భారీగా నిలిచిన ట్రాఫిక్ ను క్లియర్ చేసిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బెంగళూరు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుడు తిరుపతికి చెందిన అశోక్ రెడ్డిగా గుర్తించారు. అనంతరం రోడ్డుపై భారీగా నిలిచిన ట్రాఫిక్ ను క్లియర్ చేసిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.